జీవితం అమూల్యమైందని, ఆ జీవితానికి భద్రతే ప్రధానం. హెల్మెట్ ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో రహదారి భద్రత అందరి బాధ్యత అని వాహనదారులకు సందేశం ఇచ్చారు. తలకు గాయాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. వెహికల్స్ అన్ని ముందు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో పెట్టేసుకోవచ్చండి. అందరూ భాగంగా హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిమిత్తం ఈరోజు పెట్టింది. జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్రాజు గారు కూడా వేదిక కోరుతున్నాము. డిటిఓ గారు శ్రీనివాసరావు గారు కూడా వేదిక చూసిందిగా కోరుతున్నాను. పార్టిసిపేట్ చేసిన వారందరినీ ఇక్కడికి తీసుకురావాలి. మన సిబ్బంది అందరూ ఇక్కడ మన 2 వీలర్స్ మీద ఉన్న వారికి జరుగుతున్నాయి. వాటికి ప్రధానంగా అన్నింటిలోకి ఎక్కువ మరణాలకి కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం. చాలామంది మరణించడం జరుగుతుంది. చాలా మరణాల్లో హెడ్ ఇంజరీస్ ప్రధానమైన కారణం. సాల్వ్ చేసుకుని మనం చేయవచ్చు. బట్ తలకి దెబ్బ తగిలితే అత్యంత విలువైనది కాసినందుకు ఇటు ప్రజల DSP Amalapuram and Inspector Amalapuram Town. I want to congratulate to organizing this event. This event ఏంటో ఉన్నాయి. ఇది స్కూటీ మీద తిరిగినప్పుడు పడిపోతే హెడ్ ఇంజిన్ బయట వచ్చింది. అట్లాగే యాక్సిడెంట్స్ కూడా చూసాను నేను. ఐ హావ్ సీన్ వెరీ హ్యూజ్. సో ఐ జస్ట్ వాంట్ దట్ వాజ్ భయం ఉంది. అంటే పోలీస్కి భయం ఉంటే మేము ఖచ్చితంగా చలాన్స్ కానీ అదర్ మీనా సార్ యొక్క ఇనిషియేటివ్ ప్రకారం ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి అన్ని విధాల మన ఆర్టీఓ గారు, ఇక్కడ హాజరైనటువంటి డిఎస్పీ గారు, ఇక్కడ పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహకరించారు. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గట్టిగా అమలు చేద్దాము అని అంటే ప్రజల్లో ముందు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగానే ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ఏ వారి నిధులు ఉన్న మేరకు వారు చేస్తారు. అయితే ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్న దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరు హెల్మెట్ ఏదో పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు అని కాకుండా విల్లింగ్గా ధరించడం, వాళ్ళ తల్లిదండ్రులకి లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకి కూడా బయలుదేరినప్పుడు నాన్న హెల్మెట్ ఇస్తే బాగుంటుంది. అది స్కూల్స్లో కూడా మా సారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ ప్రోగ్రామ్స్. ఈ హెల్మెట్ ధరించాలి. తర్వాత ఆటో డ్రైవర్
వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే చెప్తారని మా పోలీస్ సిబ్బంది ద్వారా ఆయనకి మంచి పేరు వచ్చింది వీరిద్దరికి. అందువల్ల వారిని కూడా ఈ సందర్భంగా సత్కరించడం జరుగుతుంది. ప్రదీష్ గారు వారికి ఫస్ట్ నుంచి అలవాటు, మనం చెప్పకుండానే వారికి అలవాటు ఏంటంటే 2 వీలర్ ఎక్కారంటే హెల్మెట్ పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బండి ఎక్కరు. మా దగ్గర ఉన్న ఫస్ట్ నుంచి ఈ టౌన్లో ఆయన చూసిన వాళ్ళందరూ కూడా బహుశా గుర్తుపడతారు. అలాగే నెక్స్ట్ పొలరాజు వచ్చినాయి, ఎప్పుడు వితౌట్ హెల్మెట్ ఆయన ఎప్పుడు నడపలేదు. అంటే అది ఎందుకు వారిని సన్మానిస్తుంటే వారిని చూసి మా మిగతా పోలీస్ సిబ్బంది స్ఫూర్తి పొంది కేర్లెస్గా నడపకుండా ఖచ్చితంగా బండి ఎక్కితే హెల్మెట్ పెట్టి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? లేదు బాబు రండి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. 6 ప్రమాణం చేస్తున్నాను. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను. నా ప్రాణాలను రక్షించుకోవడానికి, నా కుటుంబం యొక్క ఆనందానికి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా వివరిస్తాను. హెల్మెట్ వాడండి, సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని పాటిస్తాను. భారతదేశ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి మేము ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పోలీస్ మెన్ హూ ఆల్ పార్టిసిపేట్ అండ్ పబ్లిక్ సైడ్ నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాడికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ఎఫర్ట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్. మన డేటా కూడా చూస్తే మ్యాక్సిమమ్ విక్టిమ్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ డ్రైవింగ్ ద మోటార్ బైక్స్. సో స్టడీ కూడా చూస్తే అట్లీస్ట్ ఇఫ్ దే యూజ్ హెల్మెట్ తో ఇంపాక్ట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ చాలా తగ్గిస్తుంది. సో అది టేకింగ్ దాట్ ఇన్ మైండ్ మేము ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. అది ఫ్యూచర్లో కూడా విల్ ట్రై టు మేక్ షూర్ దట్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ 2 వీలర్స్ హూ ఆర్ రైడింగ్ in the town and highways and other places also will make sure that maximum హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నారు. ఇది చాలామంది దీంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఐ వాంట్ టు త్రూ మీడియా ఆల్సో ఐ వాంట్ టు గివ్ మెసేజ్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆల్సో. మీరు అంటే అంత 1 lakh 2 lakhకి బైక్ కొనుక్కుంటున్నారు, ఇది మీరు అంత ఫ్యూల్ కూడా పెడుతున్నారు దీంట్లో. మీరు హెల్మెట్ తీసుకుంటే దట్ విల్ బీ లైక్ goes a long way in saving your life also and it will be peace for your family also. So we will in future also will make sure that helmet usage increases, road accident decreases and this type of awareness program will continue in the future. Idi kaakunda punitive action will also be taken. Challans gaani otherwise if someone drink chesi తాగిన వాళ్ళకి మీద కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. So this will continue. Thank you so much. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.